చేప గుడ్లు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దీన్ని చేప జన అని కూడా అంటూ ఉంటారు. ఈ ఫ్రై ని మా అత్తమ్మ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము. ఈ ఫిష్ ఎగ్స్ ని 1-2 సార్లు బాగా క్లీన్ చేసుకొని బాగా వేడైన ఆయిల్ లో వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయాలి. అప్పుడు ఇలా పొంగినట్టు అవుతుంది అనమాట. గరిట పెట్టి తిప్పేస్తూ ఉంటే పొడి పొడిగా అవుతుంది. ఇది ఎంత పొడి పొడిగా అయితే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, టేస్ట్ కి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. అవసరాన్ని బట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తూ ఉంటుంది మా అత్తమ్మ. మనం కలుపుతూ ఉన్నప్పుడే దీన్ని ఇంకా పొడి పొడిగా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆయిల్ జస్ట్ ఇప్పుడే పైకి తేలుతుందన్నమాట. ఇది సరిపోదు, ఇంకా పూర్తిగా ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ ఇట్లా నొరగగా పైకి పొంగిద్ది అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా అవుతుంది. ఇది రైస్ లో తినరు, ఉట్టిదే అలా తినేస్తారు. నాకు అసలు ఫిష్ అంటేనే పడదు. అలాంటిది నాకు కూడా ఇది చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ కి అయితే ది మోస్ట్ ఫేవరెట్. తప్పకుండా ఒకసారైనా ఇలా ట్రై చేయండి. అసలు ఫిష్ అంటే గిట్టని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు.